అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటి హేమకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, కమెడియన్గా ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన ఆమె తన సహజమైన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందారు. అదే సమయంలో నేరుగా, బహిరంగంగా తన అభిప్రాయాలను చెప్పే స్వభావం వల్ల కూడా తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. టాలీవుడ్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, కమెడియన్గా దశాబ్దాల పాటు తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి హేమ ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తనపై నమోదైన డ్రగ్స్ కేసు, దానివల్ల తన కుటుంబం ఎదుర్కొన్న ఇబ్బందులు, మీడియా పాత్ర వంటి అంశాలపై భావోద్వేగంగా స్పందించారు. తన బాధని, ఎమోషన్ని షేర్ చేసుకోవడానికి ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ మీట్ ది ప్రెస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. 100 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు, కానీ ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదని ఆమె తెలిపారు. ఆమె ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం. ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేస్తున్నప్పుడు మామూలుగా ఏంటంటే ఫిల్మ్ జర్నలిస్ట్ అనగానే ఇక్కడ కళ్ళెగరేసి అది ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తారు అందరు. అది అలాంటివి చాలా సార్లు ఎదుర్కొన్నాయి. ఏంటి, ఒక పత్రికలు కానీ, రేణులు కానీ రకరకాల శాఖలకు జర్నలిస్ట్ ఉంటారు, స్పోర్ట్స్ ఉంటారు, పొలిటికల్ ఉంటారు. అట్లా మేము సినిమా జర్నలిస్ట్ ఏంటంటే అది ఒక వెకిలి నవ్వు, కళ్ళెగరేయడం. ఆ రోజు నా మనసులో ఫిలిం జర్నలిస్టులు అంటే వాళ్ళకు గౌరవం ఉంది, వాళ్ళు కూడా ప్రతిభ ఉన్న వాళ్ళు అని చెప్పి నేను ఒక 3 ఏళ్ల పాటు కష్టపడి అంతర్ముఖం నానానికి మరోవైపు అనే ఒక సంకలనాన్ని తెచ్చాను. ఆ సంకలనం ఏంటంటే ఫిలిం జర్నలిస్టులు కథలు రాసిన వాళ్ళందరి కథలన్నీ కలిపి ఆ సంకలనాన్ని చేశాను. దాసరి గారు స్వదస్సుడితో దానికి ముద్దుమంట రాశారు, దరకిలపతి గారు రాశారు, దేవపల్లి అరుణ్ గారు రాశారు, రావికొండరావు గారు రాశారు. అందులో ప్రథమ కథ ఉంది. మొత్తం మా జర్నలిస్టులలో ఎవరెవరు రచయిత ఉందో అందరూ ఉంది. ఆ బుక్ 3 ఏళ్ళు శ్రమపడి వేసాను నేను. అట్లా ఈ సినిమా అని అంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధం ఉన్న వాళ్ళందరూ సినిమా అని అంటే ఒక వెకిలినము, ఒక వెకిలి చేస్తులు, ఏదో ఒక హాస్యంగా మాట్లాడము, మాడము అలాంటివి ఉంటాయి. అలాంటి అంటే ఎందుకు చెప్తున్నట్టు మేము కూడా అనుకున్నాం ఇలాంటివన్నీ. ఆ సినిమా అంటేనే అలాంటి ఉంటాయి. మాట్లాడలేదు, ఇండస్ట్రీలో ఉన్న అమ్మాయిల గురించి చాలా లైట్ గా మాట్లాడతారు. మహిళల గురించే కాదు, పురుషులమైన మహా గురించి కూడా సినిమా అనగానే ఒక వ్యక్తితనం వస్తుంది. కాబట్టి మేము ఫేస్బుక్ తిరిగేస్తున్నప్పుడు హేమ గారు మాట్లాడేది నాకు అనిపించింది. అదే ఆ విధంగా అందరూ ముందున్నప్పుడు చూడవలసిన అవసరం కూడా వాళ్ళకి ఉంది కదా అనే దాన్ని పెట్టి ఆమె అప్రోచ్ అయ్యి ఆమె బాగా స్పందించారు. ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మీడియా ఎప్పుడు కూడాను ఒక కుటుంబ సభ్యులాగా హ్యాండ్ ఇన్ హ్యాండ్ గా పరస్పర గౌరవాలతో, పరస్పర అభిమానాలతో, కుటుంబ సభ్యులు అనేటువంటి ఒక వాత్సల్యపూరితమైన వాతావరణం మాత్రమే ఇంతకాలంగా మనుగడ సాగుతుంది కూడా. అయితే కొత్తగా వచ్చినటువంటి ఒక ఎవరి కంట్రోల్ లేకుండా, ఎవరి నియంత్రణ లేకుండా, ఎవరి అభిప్రాయం లేకుండా పెరిగిపోయినటువంటి సోషల్ మీడియా అనేటువంటిది వచ్చిన తర్వాత మీడియా అనేటువంటి దానికి, సోషల్ మీడియా అనేటువంటి దానికి మధ్య తేడాన్ని కానీ, ఆ వ్యత్యాసాన్ని కానీ గమనించుకునే అవకాశం కూడా లేని పరిస్థితుల్లో సెలబ్రిటీస్ ని రకరకాలుగా హింస పెట్టడం, సెలబ్రిటీస్ తో మాట్లాడి ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆ కింద పెట్టే ట్రోలింగ్స్ లో కూడా అర్థమైనటువంటి ట్రోలింగ్స్ తో ప్రతి ఒక్కళ్ళు బాధపడేటువంటి వాతావరణం. అందరూ కూడాను ట్రోలింగ్స్ తో కానీ, లేకపోతే కొంతమంది మీడియా వ్యక్తులు ఎవరెవరో తీసుకొచ్చి ఏదో మాట్లాడిస్తాం. ఇప్పుడు హేమ విషయంలో ఇలా జరిగింది, డ్రగ్స్ కేసు జరిగింది అంటే ఎవరికో సంబంధం లేని వ్యక్తులు తీసుకొచ్చి టీవీలో జర్నలిస్టులు తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడించారా, లేకపోతే ఎవరైనా కొంచెం నిష్ణాతులైన వ్యక్తులు, లేకపోతే సామాజిక పరమైనటువంటి అంశాల పట్ల ఒక గౌరవం, ఒక విశ్లేషణ ఉన్నట్టు వాళ్ళని తీసుకురావడం కంటే ఎవరిని పెడితే వాళ్ళని దొరికితే వాళ్ళని తీసుకొచ్చి ఇష్టారాజ్యంగా వాళ్ళు మాట్లాడటం, ఆ వ్యక్తుల వ్యక్తిగత జీవితం మీద, సెలబ్రిటీల వ్యక్తిగత జీవితం మీద బహుదలు ఆ బుద్ధ కూడా అసలు నిర్దాక్షిణ్యంగా ఏవో చిన్న విమర్శనాత్మకమైనటువంటి ధోరణిలో విశ్లేషణాత్మకంగా మాట్లాడితే పర్లా
కానీ ఆ సెలబ్రిటీస్ అనే వాళ్ళకి దొరికారు అనేటువంటి ఒక రాక్షసానందాన్ని వికృతానందాన్ని పొందే స్థాయిలో మాట్లాడటం జరుగుతూ ఉంటుంది. ఇది దీన్ని ఎవరూ నియంత్రించలేనటువంటి పరిస్థితి మనందరం చూస్తూనే ఉన్నాం. అయితే గతంలో ప్రముఖ నటి హేమ గత 30 సంవత్సరాలుగా 30 సంవత్సరాలుగా మనందరికీ తెలుసు. నాకు కూడా 30 సంవత్సరాలు వ్యక్తిగతంగా తను చాలా వాళ్ళ హస్బెండ్ కానీ వాళ్ళ కుటుంబం అంతా కూడా నాకు చాలా సంగీతం తెలుసు. తన భర్త కానీ వాళ్ళ బావగారు కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళంతా సినిమా ఇండస్ట్రీలో చాలా మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటున్న టెక్నీషియన్స్ గా ఉన్నారు. అలాంటి కుటుంబంలో ఉన్నటువంటి ఆయన మధ్య డ్రగ్స్ కేసులో దొరికిందనేటువంటిది ఆ నిజాలు ఏమిటనేటువంటి పోలీసు శాఖ వారు కానీ న్యాయస్థానాలు కానీ దాంట్లో ఉన్నటువంటి నిజాన్ని నిరూపించి తన మీద ఆ రోజున ఎలాంటి రచ్చ జరిగిందో మనందరికీ తెలుసు. ఇక్కడ తన విషయమే కాదు, ఏ సెలబ్రిటీ విషయంలో ఇంత చిన్న మ్యాటర్ జరిగితే దాన్ని చెలవల పలవలు చేసి చీల్చి చెండాడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాంటి పరిస్థితిని తను ఎదుర్కొంది. ఈ మీటింగ్ ఇంటికి ఏర్పాటు చేశారని అప్పుడే మా బాబు గారు చెప్పడం జరిగింది. అధ్యక్షుడు ప్రసాద్ గారు చేశారు. నేను వెస్ట్వాడ పాలకుల నుంచి వస్తే తన ఈస్ట్వాడ పాలకుల పక్కన బాధల నుంచి కరెక్ట్గా నాకంటే ముందే 3 సంవత్సరాల ముందే ఇండస్ట్రీ రావడం జరిగింది. 4 సంవత్సరాల ముందే తను వచ్చినప్పటి నుంచి నాకు బాగా తెలుసు. సో తర్వాత ఎన్ని అద్భుతమైన సినిమాలు చేశారు, ఎన్ని అవార్డులు అందుకుంది, హేమ అండ్ ఐడెంటిఫికేషన్ ఎలా వచ్చింది, తన సైన్స్ సినిమా అంటూ లేదు అనే విధంగా ఇన్నాళ్ళు చేయడం జరిగింది 30 సంవత్సరాల నుంచి. తనతో నాకు బాగా ర్యాపో ఏంటంటే మా అసోసియేషన్లో తను మా అసోసియేషన్లో వైస్ ప్రెసిడెంట్ గా చేయడం జరిగింది, జాయింట్ సెక్రటరీగా చేయడం జరిగింది, చాలా సార్లు ఈసీ మెంబర్గా చేయడం జరిగింది. నేను కూడా ఒక 6 సార్లు చేశాను అక్కడ. సో తనతో అప్పుడు ట్రావెల్ చూసా తన అన్నింటికి. నిజంగా ఎంత ధైర్యవంతురాలంటే అసలు ఏ సమస్య వచ్చినా ఎవరు చెప్పడానికి ఇబ్బంది పడినా, ముఖ్యంగా మహిళలకు సంబంధించిన సమస్యలు వచ్చినప్పుడు కానీ చాలా డేర్గా ఉండేది. ఎందుకు కాదు, ఎవరైనా సరే ఎదిరించి మాట్లాడేది. ఏ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి నేను వెళ్తా దీన్ని తీసుకెళ్తానని టక్కుని నేను శివాజీరాజు ప్రెసిడెంట్ లో ఉన్నప్పుడు, అప్పుడు కానీ నరేష్ గారు ఉన్నప్పుడు తన ఇనిషియేటివ్ తీసుకొచ్చేసింది. ఎన్నో ప్రాబ్లమ్స్, ఎంతమంది ప్రాబ్లమ్స్ ఎన్నో సాల్వ్ చేసి నా కళ్ళెదురుగా జరిగాయి, నేను ప్రత్యక్షంగా చూసా. సో అలా ఇండస్ట్రీలో ఏ సమస్య వచ్చినా సాల్వ్ చేసిన హేమకి సమస్య వచ్చిందంటే ఆ రోజు నేను కూడా షాక్ అయ్యి వెంటనే ఫోన్ చేస్తే నిజంగా నాకు ఫోన్ వెంటనే అందుబాటులో ఉంది. ఆ రోజు అందరూ ఏమో అక్కడ ఇక్కడ ఉందనే వార్తలు వస్తుంటే అంతా వస్తుంది. బెంగళూరు ఫస్ట్ బెంగళూరు వచ్చాను, నైట్ ఆ టైం బాబు పొద్దున ఫోన్ చేస్తే నా ఫోన్లో మాట్లాడు. ఇక్కడ ఉన్న సురేష్ అంటే ఓహో సార్ ఇంకా సార్ మనం దాని గురించి ఇంకా ఇప్పుడున్న సోషల్ మీడియా గురించి మనం ఏం మాట్లాడాలి చేయలేని చెప్పేసి నేను మ్యాక్సిమం నేను అప్పుడు ట్విట్టర్లోనే దేంట్లో పెట్టడం జరిగింది అంతే. సో సార్ జరిగిన విషయాలు కాదని అలా ఎప్పుడు ఉన్నప్పుడు ఒక సపోర్ట్ గా మనం ఉండాలి కంపల్సరీ అనేది మాత్రం అది చాలా అవసరం. అది ఆ ఇండస్ట్రీలో నేను ఎంతో మంది చూశాను, జీవితానుభవాలతో కూడా చెప్పడం జరుగుతుంది. సో అలా మీడియా అప్పుడైతే వచ్చింది, ఇప్పుడు ఆల్రెడీ తీర్పు వచ్చేసింది కాబట్టి ఆ కోర్టులో మనం దాన్ని చెప్పలేం. కానీ ఇప్పుడు వచ్చింది కాబట్టి మనవంతగా మన మీడియా మిత్రులందరూ కూడా తనకు సహకరించాలి. మళ్ళీ ఆమె ఆల్రెడీ బిజీగా చాలా క్యారెక్టర్లు వస్తున్నా, తనకు నచ్చిన క్యారెక్టర్ మాత్రం చేస్తూ ఉంటుంది. అలా ఇండస్ట్రీలో మళ్ళీ బిజీ అవుతూ నటిగా మరిన్ని సినిమాలు చేయాలని అందరూ ఆలోచించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఎప్పుడు ఏమని అంటాను, నా ముందు ఎప్పుడు మీరే ఉంటారు. ఎప్పుడు కూడా ఈ జర్నలిస్టులు ఎవ్వరు ఉన్నారో అందరినీ నేను ఏ మీడియా ఫంక్షన్ కి రానివ్వండి, లేదా ఏమంటారు మా ఆడియో ఫంక్షన్ రానివ్వండి, మూవీ ఫంక్షన్ రానివ్వండి, ఏదైనా ఇష్యూలో వచ్చినప్పుడు రానివ్వండి, ఫస్ట్ పరిగెత్తుకెళ్ళి అందరినీ పలకరిస్తాను నేను. నాకు మీరంటే చాలా ఇష్టం. మీరు లేకపోతే నేను ఎన్ని 100 క్యారెక్టర్స్ యాక్ట్ చేసినా హేమకి ఇంత పేరు వచ్చి ఉండేది కాదు. సో మీ వల్ల హేమకి ఇంత పేరు వచ్చింది. మీ ముందు పుట్టాను, మీ ముందు పెరిగాను, ఏ ఇష్యూ వచ్చినా నా గొంతుతో మాట్లాడాను. అది ఇండస్ట్రీకి సంబంధించిన ఎనీ ఇష్యూ ఏదైనా సరే నేను మీ ముందుకు వచ్చి మాట్లాడేవాడిని. తర్వాత ప్రభు గారు ఫోన్ చేశారు, మీలో చాలా మంది ఫోన్ చేశారు. ఒక్క రోజుకి 300-400 కాల్స్ అటెండ్ చేశాను నేను ఆ ఇష్యూలో ఉన్నప్పుడు. మీరు అందరూ ఫోన్ చేసినప్పుడు నిజంగా నేను అక్కడ ఉంటే అన్ని ఫోన్ కాల్స్ నేను ఎందుకు అటెండ్ చేస్తాను, అది పక్కన పెట్టేద్దాం. తర్వాత సిసిబికి నేను ఒక్కదాన్ని వెళ్ళాను హైదరాబాద్ నుంచి. నాకున్న ఇన్ఫ్లుయెన్స్ తెలుసు,
నాకు నా సర్కిల్ తెలుసు మీ అందరికి. నిజంగా నేను తప్పు చేస్తుంటే ఒక 2-3 లాయర్లో లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ పర్సన్స్ నో తీసుకుని నేను సిసిబికి వెళ్తాను కదా బెంగళూరుకి. నేను ఒక్కదాన్ని ఎందుకు వెళ్తాను? నేను ఏ తప్పు చేయలేదు కనుక నేను ఒక్కదాన్ని వెళ్ళాను. నేను పోలీసులకి వాళ్ళు నన్ను ఎందుకు అరెస్ట్ చేశారు తెలుసా? నేనంట వాళ్ళు ఇచ్చిన నోటీసులకి రెస్పాండ్ అవ్వలేదంట 2-3 days. ఇవాళ నోటీస్ ఇస్తే నేను రెస్పాండ్ అయ్యి వాళ్ళకి నాకు వాట్సాప్ లోనే పంపించాను, నేను వాట్సాప్ లోనే పంపించాను, నా దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఇమ్మీడియట్ గా వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ డే మీరు వస్తారా రారా సిసిబికి అని మళ్ళీ నేను పెట్టాను. నాకు ఒంట్లో బాగాలేదండి, మేము ఒక 2 days లో వస్తాము అని. అది కూడా వేశారు. మేము ఒంట్లో బాగాలేదని చెప్తుంది సిసిబికి. వాళ్ళు అరెస్ట్ చేసేస్తారు, రేపు వచ్చి అరెస్ట్ చేస్తారు, ఎల్లుండి అరెస్ట్ చేస్తారు. తర్వాత ఇంకొక విషయం కూడా క్లారిటీ చేయాలండి. పోలీసులు ఇచ్చారు ఇన్ఫర్మేషన్ అంటున్నారు. ఏ పోలీస్ ఆఫీసరు నా పేరు ఎక్కడా తీయలేదు. మీరుంటే ఇప్పుడు కూడా చూపించండి, ఈ ఇంటర్వ్యూలో కూడా చూపించండి, వేయండి ఏ పోలీస్ ఆఫీసర్ నా పేరు అనౌన్స్ చేశారని. నేను చెప్తూనే ఉన్నాను, నేను బ్లాక్ నైల్ పాలిష్ పెట్టుకున్నాను, బ్లాక్ డ్రెస్ వేసుకున్నాను, అది నేను కాదు అని మొత్తుకుంటూనే ఉన్నాను. విన్నే లేదు. ఛానల్ పేరు తీయొచ్చో లేదో నాకు తెలీదు. నా వాయిస్ రికార్డ్ చేసి నేను ఏం మాట్లాడినా సరే అవన్నీ వాయిస్ రికార్డ్ చేసి వాయిస్లన్నీ వేసి రికార్డ్ చేయడం ఎంత పెద్ద తప్పండి. ఒకవేళ నేను తీసుకుని ఉంటే నేను విక్టిమ్ని వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళని నడి రోడ్లకు లాక్కొచ్చేస్తున్నారు. మీకు విక్టిమ్లతో ప్రాబ్లమా సమస్యతో ప్రాబ్లమా? మన యుద్ధం సమస్యలతో కానీ వ్యక్తులతో కాదు కదా. సో డ్రగ్స్ నిర్మూలించాలి. ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి, తీసుకుంటే మన పడే ఇబ్బందులు ఏంటి చెప్పాలి. కానీ సో మా ఫ్యామిలీని అప్పుడే నా కూతురు జాబ్ కి అప్లై చేస్తుంది, అప్పుడే నా కూతురు యుద్ధ వయసుకి వచ్చింది. నా ఫ్యామిలీ నడి రోడ్డు మీద లాగేస్తారా? అందరితో చెప్తున్నాను, నేనేం చేయలేదురా బాబు, మా ఇంట్లో నుంచి బిర్యానీ వీడియో పెట్టాను, అది నా ఇల్లు, అదే నైల్ పాలిష్ ఉంది చూడండి. ఒక నైల్ పాలిష్ నన్ను కాపాడింది. బాలీవుడ్ సీనియర్ హీరో సల్మాన్ ఖాన్ తన అభిమానులకు ఒకేసారి 2 శుభవార్తలు అందించారు. ఒకవైపు తన కొత్త సినిమాను ప్రకటిస్తూనే మరోవైపు అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన తన తండ్రి సలీం ఖాన్ క్షేమంగా ఇంటికి చేరిన విషయాన్ని పంచుకున్నారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు, దర్శకుడు వంశీ పైడిపల్లితో కలిసి ఓ భారీ ప్రాజెక్టు చేయబోతున్నట్లు సల్మాన్ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఒక పోస్టు పెట్టారు. ఏప్రిల్ నుంచి దిల్ రాజు, వంశీ పైడిపల్లిలతో కలిసి దిల్ దిమాగ్ జిగర్తో వస్తున్నా అంటూ తన కొత్త సినిమాపై అప్డేట్ ఇచ్చారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడించినప్పటికీ ఇదొక భారీ ఎంటర్టైనర్గా ఉండబోతుందని తెలుస్తోంది. దేశవ్యాప్తంగా పలు లొకేషన్లో విస్తృతంగా షూటింగ్ జరపాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తుంది. ఈ సినిమాను 2027 ఈద్ నాటికి విడుదల చేసే అవకాశాలున్నాయని మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్ నటి ఫ్యాషన్ ఐకాన్గా పేరుగాంచిన సోనం కపూర్ రెండోసారి తల్లి అయ్యారు. ఆమె వ్యాపారవేత్త అయిన భరత ఆనంద్ అహూజాలకు 2వ సంతానంగా మగబిడ్డ జన్మించారు. ఈ శుభవార్తను సోనం సోమవారం సాయంత్రం సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. మార్చి 29న తమకు బాబు పుట్టాడని ఆమె తెలిపారు. కృతజ్ఞతతో నిండిన హృదయాలతో మా అబ్బాయి రాకను ప్రకటిస్తున్నందుకు సంతోషిస్తున్నాము. మా కుటుంబం ఇప్పుడు మరింత పెద్దదైంది అంటూ భావోద్వేగ భరితమైన సందేశాన్ని పోస్ట్ చేశారు. తమ మొదటి కుమారుడు వాయు తమ్ముడి రాకతో ఎంతో సంతోషంగా ఉన్నాడని కూడా ఆమె పేర్కొన్నారు. సోనం కపూర్ ఆనంద్ అహూజాల వివాహం 2018లో జరిగింది. వీరికి 2022 ఆగస్టులో తొలి సంతానంగా వాయు జన్మించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర లిఖిస్తూ ఆల్ టైమ్ బిగ్గెస్ట్ హిందీ ఓపెనర్గా రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు ఏ హిందీ చిత్రానికి రాని స్థాయిలో భారీ ఓపెనింగ్స్ సాధించి ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేస్తుంది. మొదటి రోజే కలెక్షన్ల వర్షం కురిపించి తన పవర్ ఏంటో బాక్సాఫీస్ వద్ద నిరూపించుకుంది. సినిమా అధికారిక విడుదల కంటే ముందే ప్రదర్శించిన షోల ద్వారా అత్యధిక పెయిడ్ ప్రివ్యూ వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. పబ్లిక్ నుండి వచ్చిన విపరీతమైన క్రేజ్ కారణంగా ప్రివ్యూ షోలకే థియేటర్లు హౌస్ఫుల్ అయ్యాయి. దీనివల్ల సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో పాటు రికార్డు స్థాయి వసూళ్లు నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా బిగ్గెస్ట్ ఓపెనింగ్ వీకెండ్ వసూళ్లు సాధించిన ఇండియన్ మూవీగా ఈ చిత్రం రికార్డులకెక్కింది. కేవలం మొదటి 3 రోజుల్లోనే కనీవిని ఎరగని రీతిలో బాక్సాఫీస్ దగ్గర సునామీ సృష్టించింది. ఈ స్థాయిలో వసూళ్లు రాబట్టడం ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. మొదటి వారం ముగిసే సమయానికి అత్యధిక ఫస్ట్ వీక్ కలెక్షన్లు సాధించిన ఘనతను సొంతం చేసుకుంది. 7 రోజుల్లోనే భారీ మొత్తాన్ని రాబట్టి బాక్సాఫీస్ వద్ద తన ఆధిపత్యాన్ని చాటుకుంది. స్ట్రాంగ్ కంటెంట్ ఉండటంతో ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడం సినిమాకు పెద్ద ప్లస్ అయింది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా 1000 కోట్ల క్లబ్లో చేరిన సినిమాగా ధురంధర్ 2 సంచలనం సృష్టించింది.
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మాతృమూర్తి సువర్ణలత సోమవారం ఉదయం బెంగళూరులోని స్వగృహంలో కన్నుమూశారు. కొంతకాలంగా వయసు రీత్యా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. తల్లి మరణ వార్త తెలియగానే ప్రకాష్ రాజ్ హుటాహుటిన బెంగళూరుకు బయలుదేరారు. తల్లితో ప్రకాష్ రాజ్కున్న అనుబంధం ఎంతో ప్రత్యేకమైనది. షూటింగ్లతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఆయన తరచూ తల్లిని కలుస్తూ ఆమె బాగోగులు చూసుకునేవారు. ఇప్పుడు ఆమె దూరం కావడంతో ఆయన శోకసంద్రంలో మునిగిపోయారు. సువర్ణలత మృతి పట్ల పలువురు సినీ రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ప్రకాష్ రాజ్ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం ఆమె అంత్యక్రియలు ఇవాళ సాయంత్రం బెంగళూరులో జరగనున్నాయి. ప్రకాష్ రాజ్ తల్లిదండ్రుల ప్రేమ కథ ఒక సినిమాను తలపిస్తుంది. కర్ణాటకలోని హుబ్లీలో ఒక అనాథ శరణాలయంలో పెరిగిన సువర్ణలత నర్సింగ్ విద్యను అభ్యసించారు. ఆ తర్వాత బెంగళూరులోని ఒక ఆసుపత్రిలో నర్సుగా చేరారు. అదే సమయంలో వ్యవసాయం ఇష్టం లేక మంగళూరు నుంచి వచ్చిన ప్రకాష్ రాజ్ తండ్రి అనారోగ్యంతో అదే ఆసుపత్రిలో చేరారు. అక్కడ సువర్ణలతను చూసి ప్రేమలో పడి ఆమెను వివాహం చేసుకున్నారు. ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ప్రకాష్ రాజ్ ఈరోజు పాన్ ఇండియా నటుడిగా ఎదగడం వెనుక ఆయన తల్లి ప్రోత్సాహం, త్యాగం ఎంతగానో ఉన్నాయి. ప్రకాష్ రాజ్ వ్యక్తిగత జీవితంలో ఇది మరో పెద్ద విషాదం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్కు సోషల్ మీడియాలో ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న పెద్ది సినిమా విడుదల తేదీపై గత కొన్ని రోజులుగా వస్తున్న రూమర్లకు దాదాపు తెరపడినట్లే కనిపిస్తోంది. ముందుగా ఈ చిత్రాన్ని ఏప్రిల్ 30న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేసినప్పటికీ తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ జూన్ 26కు వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని నిర్మాత ఎస్కేన్ ఒక ప్రెస్ మీట్లో పరోక్షంగా ధృవీకరించడం ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. తమ చెన్నై లవ్ స్టోరీ సినిమాను జూన్ 26న రిలీజ్ చేయాలి అనుకున్నామని, కానీ అదే రోజున రామ్ చరణ్ పెద్ది వస్తూ ఉండటంతో తాము వెనక్కి తగ్గుతున్నామని ఎస్కేన్ క్లారిటీ ఇచ్చారు. దీంతో అధికారిక ప్రకటన రాకముందే పెద్ది రిలీజ్ డేట్ ఖరారైపోయిందని మెగా అభిమానులు ఫిక్స్ అయిపోయారు. బాలీవుడ్ నటి, ఫ్యాషన్ ఐకాన్ మలైకా అరోరా మరోసారి తన వ్యక్తిగత జీవితంపై జరుగుతున్న చర్చతో వార్తల్లో నిలిచారు. నటుడు అర్జున్ కపూర్తో విడిపోయిన తర్వాత ఆమె కొత్త బాయ్ ఫ్రెండ్తో డేటింగ్లో ఉన్నారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. ఈ ప్రచారానికి బలం చేకూరుస్తూ ఆదివారం ఆమె తన కొత్త ప్రియుడిగా భావిస్తున్న హర్ష్ మెహతాతో కలిసి రాజస్థాన్లోని ఆదినాథ్ జైన్ దేవాలయాన్ని సందర్శించారు. ఈ పర్యటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆలయ సందర్శన కోసం మలైకా తెలుపు రంగు కుర్తా ధరించి చాలా నిరాడంబరంగా కనిపించగా హరీష్ నీలిరంగు షర్ట్లో ఉన్నారు. మొదట ఈ పర్యటనను రహస్యంగా ఉంచాలి అనుకున్నప్పటికీ మలైకా రాక గురించి తెలియడంతో ఆమెను చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు, స్థానికులు ఆలయానికి తరలివచ్చారు. దీంతో అక్కడ కాస్త గందరగోళం నెలకొంది. అక్కడికి వచ్చిన వారితో ఈ జంట సెల్ఫీలు దిగారు. జనం తాకిడి పెరగడంతో స్థానిక అధికారులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. గత కొన్ని నెలలుగా మలైకాతో కనిపిస్తున్న ఈ హర్ష్ మెహతా ఎవరనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. 33 ఏళ్ల హర్ష్ మెహతా వృత్తిరీత్యా ఒక డైమండ్ వ్యాపారి. వీరిద్దరిపై డేటింగ్ పుకార్లు గత ఏడాది అక్టోబర్లో ముంబైలో జరిగిన ఎంట్రీకే ఇగ్లేసియాస్ మ్యూజిక్ కాన్సర్ట్ జరిగినప్పటి నుంచి మొదలయ్యాయి. ఆ షోలో ఇద్దరు కలిసి కనిపించి మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేశారు. ఆ తర్వాత ఒకరు అక్కడి నుంచి వెళ్ళిపోవడం, కెమెరాలకు చిక్కడంతో వీరి మధ్య ఏదో ఉందనే ప్రచారం మొదలైంది. నవంబర్ 26న ముంబై ఎయిర్పోర్ట్లో రెండోసారి కనిపించడంతో ఈ ఊహాగానాలు మరింత బలపడ్డాయి. ఆ సమయంలో ఇద్దరు కెమెరాలను తప్పించుకోవడానికి వేరువేరుగా నడిచారు. మలైకా ముందు వెళ్ళగా ముఖానికి మాస్క్ ధరించిన హర్ష్ ఆమెను అనుసరించారు. చివరికి ఇద్దరు ఒకే కారుకి వెళ్ళిపోవడంతో వారి సంబంధంపై వస్తున్న వార్తలు నిజమేనని చాలామంది భావించారు. అయితే తాజా డేటింగ్పై వస్తున్న వార్తలపై మలైకా కానీ, హరీష్ కానీ ఇప్పటివరకు స్పందించలేదు. తెలుగు సినీ చరిత్రలో భక్తిరస చిత్రాలకు కొదవేమీ లేదు. అయితే కొన్ని చిత్రాలు ఎప్పటికీ ఎవర్ గ్రీన్. అలాంటి వాటిలో శ్రీరామదాసు ఒకటి. రాఘవేంద్రరావు దర్శకత్వంలో అక్కినేని నాగార్జున కథానాయకుడిగా నటించిన చిత్రం ఇది. అన్నమయ్య తర్వాత ఈ కాంబినేషన్లో వచ్చిన మరో హిట్ చిత్రం. ఇటీవల శ్రీరామనవమి వేడుకలు దేశమంతా వైభవంగా జరిగాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో జరిగిన వేడుకల్లో శ్రీరామదాసు పాటలు లేని కళ్యాణ వేడుక లేదంటే అతిశయోక్తి కాదు. అంతలా శ్రోతలను మైమరిపింపజేసేశాయి. శ్రీరామదాసు విడుదలై సోమవారానికి 20 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమా గురించి పలు ఆసక్తికర విశేషాలు చూస్తే, అన్నమయ్య విడుదలై చాలా సంవత్సరాలైంది. మళ్ళీ నాగార్జునతో ఒక భక్తిరస చిత్రం చేయాలని రాఘవేంద్రరావు అనుకున్నారు. ఆస్థాన రచయిత జేకే భారవిని పిలిచి కథ సిద్ధం చేయించారు. వెళ్ళి నాగార్జునకు చెప్పమన్నారు. భారవి ఆయన ఇంటికి వెళ్ళగానే నాగార్జున ఒక్కటే చెప్పారు, అన్నమయ్యను మించిన క్లైమాక్స్ ఇంకొకటి ఉంటుందని అనుకోను. దానికి మించి గొప్ప క్లైమాక్స్ లేకపోతే రామదాసు చేయను. ముందు క్లైమాక్స్ చెప్పండి, తర్వాత మూవీ చెయ్యాలా వద్దా అన్నది చెబుతా అన్నారట.
అయితే అందుకే భారవి సరే అంటూనే ముందు 1-2 సన్నివేశాలు చెబుతా ఆ తర్వాత క్లైమాక్స్ వివరిస్తా అని అనడంతో నాగార్జున కూడా ఓకే అన్నారు. 10 నిమిషాలు విన్న తర్వాత సినిమా చేస్తానని నాగన్నారట. అన్నమయ్య తర్వాత వచ్చే ఇంకో భక్తుడి సినిమా శ్రీరామదాసు కావడంతో ఇందులోనూ క్లైమాక్స్ హైలైట్గా నిలవాలని అనుకున్నారు. కానీ దానికన్నా మించి ఏదైనా చేయాలని రాఘవేంద్రరావు భావించారు. సాధారణంగా ఏదైనా ఊళ్ళో గుడి కడితే అక్కడకు మొదటిసారి వెళ్ళిన వాళ్ళు గుడి బాగా కట్టారండి అనగానే అక్కడున్న వాళ్ళు మనదే ఉందండి, దేవుడే దగ్గరుండి కట్టించుకున్నాడు అంటారు. ఆ పాయింట్ ఆధారంగా దేవుడే నేలపైకి వచ్చి శ్రీరామదాసు కడుతున్న గుడిని చూస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన నుంచే ఇంటర్వెల్ తీర్చిదిద్దారు రాఘవేంద్రరావు. అది క్లైమాక్స్ కంటే పవర్ఫుల్గా ఉండటంతో అందరూ ఆశ్చర్యపోయారు. అన్నమయ్యకు స్వరాలు సమకూర్చిన ఎంఎం కీరవాణినే ఈ చిత్రానికి సంగీతం అందించారు. మొత్తం చిన్న పెద్ద పాటలు, కీర్తనలు కలిపి 19 ఉన్నాయి. వాటి నిడివే 48 నిమిషాల 59 సెకండ్లు. అఖిరేని నాగేశ్వరరావు ఇందులో కబీర్ దాస్గా అతిథి పాత్రలో మెరిశారు. అన్నమయ్యలో శ్రీ వెంకటేశ్వర స్వామిగా కనిపించిన సుమన్ ఇందులో శ్రీరాముడిగా నటించారు. సీత పాత్రను అర్చన పోషించారు. శ్రీరామదాసు 67 సెంటర్లలో 100 రోజులు ఆడింది. ఉత్తమ కుటుంబ వీక్షణ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్, ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ కేటగిరీల్లో నంది అవార్డులు వచ్చాయి. ఉత్తమ గాయకుడిగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఉత్తమ సినిమాటోగ్రాఫర్గా ఎస్ గోపాల్ రెడ్డి ఫిలింఫేర్ అవార్డులు దక్కించుకున్నారు. అప్పటి వరకు భద్రాచలంలో జరిగే శ్రీరామనవమి వేడుకలకు సుమారు 25 నుండి 40 వేల మంది హాజరైతే శ్రీరామదాసు విడుదలైన తర్వాత 2.5 లక్షల మంది హాజరయ్యారట. జేకే భారవి ఆయన టీం సినిమా కోసం 40 రోజులు భద్రాచలంలో ఉన్నారు. అప్పుడే పర్ణశాల వద్ద ఒకే ఒక షాప్ ఉండేదట. ఈ సినిమా విడుదలయ్యాక వెళ్లి చూస్తే దాదాపు 250 షాపులు వెలిశాయట. సినిమా కోసం పర్ణశాల సెట్ వేశారు రాఘవేంద్రరావు. శ్రీరామదాసు చూసి పర్ణశాల ప్రాంతానికి వెళ్లిన భక్తులు సినిమాలో ఉన్నట్లు ఇక్కడ లేదే అని మాట్లాడుకోవడం తన దృష్టికొచ్చిందని రాఘవేంద్రరావు ఓ సందర్భంలో చెప్పారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి పోటీ చేస్తున్న తమిళిగ వెట్రి కలగం అధినేత నటు విజయ్ ఈ ఎన్నికల్లో 2 అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. పెరంబూరు, తూర్పు తిరుచి నుంచి బరిలో దిగుతున్నారు. తాజాగా పెరంబూరు స్థానంలో నామినేషన్ దాఖలు చేశారు. ఆయనను చూసేందుకు అభిమానులు, పార్టీ నాయకులు పెద్ద ఎత్తున వచ్చారు. నేను ఎంపిక చేసిన వారు కేవలం ఎన్నికల్లో పాల్గొనే అభ్యర్థులు మాత్రమే కాదు, ప్రజల రక్షకులు కూడా. వారికి మీ మద్దతు ఇవ్వాలని అభ్యర్థిస్తున్నా అని విజయ్ కోరారు. ఈ సందర్భంగా టీవీకే అధినేత విజయ్ జోసెఫ్ తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. పెరంబూరు స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా ఆస్తుల వివరాలను అఫిడవిట్లో పొందుపరిచారు. మొత్తం 404.58 కోట్ల విలువైన చరాస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. బ్యాంకు డిపాజిట్లు, స్థిరాస్తులు, వాహనాలు వంటి ఇతర వివరాలను పొందుపరిచారు. నగదు రూపంలో తన వద్ద 2 లక్షలు, భార్య సంగీత వద్ద 1 లక్ష ఉన్నట్లు విజయ్ తన ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. వివిధ బ్యాంకుల్లో సేవింగ్స్, ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో 213 కోట్లు ఉన్నట్లు తెలిపారు. తన వద్ద BMW 530, BMW i7, టయోటా లెక్సస్ 350, టయోటా వెల్ఫైర్ వంటి ఖరీదైన కార్లు ఉన్నట్లు పేర్కొన్నారు. మారుతి సుజుకి స్విఫ్ట్, టీవీఎస్ ఎక్సెల్ సూపర్ కూడా ఉన్నట్లు విజయ్ పేర్కొనడం గమనార్హం. వాహనాల మొత్తం విలువ 14.35 కోట్లుగా పేర్కొన్నారు. తన వద్ద 883 గ్రాముల బంగారం విలువ ఉందని, దాని విలువ సుమారు 1.20 కోట్లు ఉంటుందని పేర్కొన్నారు. 15 లక్షల విలువైన వెండి వస్తువులు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇవి కాకుండా 198 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నట్లు విజయ్ తన అఫిడవిట్లో పేర్కొన్నారు. ఇందులో కొన్ని సొంతంగా కొనుగోలు చేసినవి కాగా మరికొన్ని వారసత్వంగా సంక్రమించినవని ఉన్నాయి. భార్య సంగీత పేరు మీద 15 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నట్లు వెల్లడించారు. తనకు అప్పులేవీ లేవని తెలిపారు. స్వయం ఉపాధి, వడ్డీ, ఆస్తుల నుంచి వచ్చే అద్దె ఆదాయాలను తన ప్రధాన ఆదాయ వనరులుగా పేర్కొన్నారు. చిన్న సినిమాగా విడుదలై తమిళనాట ఘన విజయాన్ని అందుకుంది తాయ్ కిళవి. రాధికా, శరత్ కుమార్ ప్రధాన పాత్ర పోషించిన ఈ మూవీ ఓటీటీ విడుదల తేదీ తాజాగా ఖరారైంది. జియో హాట్స్టార్లో ఏప్రిల్ 10 నుంచి స్ట్రీమింగ్ కానుంది. అయితే తెలుగులో రిలీజ్పై స్పష్టత లేదు. కామెడీ డ్రామాగా శివకుమార్ మురుగేశన్ తెరకెక్కించిన ఈ సినిమా ఫిబ్రవరి 27న బాక్సాఫీస్ ముందుకు వచ్చింది. 6.5 కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ చిత్రం 75 కోట్లు రాబట్టింది. ఫ్యాషన్ స్టూడియోస్తో కలిసి హీరో శివకార్తికేయన్ ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. ఇందులో వృద్ధురాలి పాత్ర పోషించారు రాధిక. మేకప్ వేసుకునేందుకు 5 గంటలు, దానిని తీసేందుకు 2 గంటల సమయం పట్టిందంటేనే ఈ రోల్ కోసం ఎంత కష్టపడ్డారో అర్థం చేసుకోవచ్చు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్లో రంగస్థలం ఒక అద్భుతమైన మైలురాయిగా నిలిచిపోయింది. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ విజువల్ వండర్ సరిగ్గా 8 ఏళ్ల క్రితం మార్చి 30న విడుదలై బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. చిట్టిబాబుగా రామ్ చరణ్ కనబరిచిన అద్భుత నటన ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. వినికిడి లోపమున్న పాత్రలో ఆయన చూపిన వేరియేషన్స్ విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నాయి. ఈ సినిమా సాధించిన ఘన విజయం తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సరికొత్త రికార్డులను నెలకొల్పింది. ఈ స్పెషల్ డే సందర్భంగా చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా ఒక ఆసక్తికరమైన వీడియోను పంచుకుంది. సినిమా మేకింగ్ సమయంలో అరుదైన దృశ్యాలతో కూడిన ఈ వీడియో చూస్తుంటే ఫ్యాన్స్కు పాత జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి. సమాంత, ఆది పినిశెట్టి, జగపతి బాబు వంటి నటులు తమ పాత్రల్లో ఒదిగిపోయి ఈ చిత్రాన్ని ఒక క్లాసిక్గా మార్చారు. దేవిశ్రీ ప్రసాద్ అందించిన జానపద బాణీలు ఇప్పటికీ శ్రోతలను అలరిస్తూనే ఉన్నాయి. 8 ఏళ్లు గడిచిన ఈ సినిమా క్రేజ్ ఏమాత్రం తగ్గకపోవడం విశేషం. తెలుగు, మలయాళ చిత్రాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ హనీ రోజుకు కేరళలో అనూహ్యమైన రీతిలో ఒక చేదు అనుభవం ఎదురైంది. అభిమానుల అత్యుత్సాహం శృతిమించడంతో ఆమె తీవ్ర అసౌకర్యానికి లోనయ్యారు. కేరళలోని ఒక నూతన షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా వెళ్లిన సందర్భంలో ఈ ఘటన చోటు చేసుకుంది. హనీ రోజును చూడడానికి వేల సంఖ్యలో అభిమానులు మాల్ వద్దకు చేరుకున్నారు. ప్రారంభంలో పరిస్థితి సజావుగానే ఉన్నప్పటికీ ఆమె లోపలికి వెళుతున్న సమయంలో ఒక్కసారిగా జనం సెల్ఫీల కోసం ఎగబడ్డారు. ఈ క్రమంలో కొందరు వ్యక్తులు అభిమానం ముసుగులో హద్దులు దాటారు. సెల్ఫీ తీసుకునే నెపంతో ఆమెకు అత్యంత దగ్గరగా రావడమే కాకుండా ఏకంగా ఆమె నడుమును తాకుతూ అసభ్యంగా ప్రవర్తించారు. ఈ అనూహ్యంగా ఎదురైన ఈ పరిణామంతో హనీ రోజు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. తనను ఇబ్బంది పెడుతున్నారని గ్రహించిన ఆమె వెంటనే ఆ వ్యక్తుల నుంచి దూరంగా జరిగి అక్కడి నుంచి నిష్క్రమించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్స్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. తారల పట్ల గౌరవం ఉండాలి, కానీ ఇలాంటి వికృత చేష్టలు సరికాదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హీరో కిరణ్ అభవరం, శ్రీగౌరి ప్రియ జంటగా కలర్ ఫోటో, బేబీ వంటి కల్ట్ క్లాసిక్ మూవీస్ ప్రేక్షకులకు అందించిన మేకర్స్ ఎస్కేన్, సాయి రాజేష్ కాంబినేషన్లో రూపొందుతున్న చెన్నై లవ్ స్టోరీ సినిమాకు బిజినెస్ పరంగా మంచి క్రేజ్ ఏర్పడుతుంది. ఈ చిత్రాన్ని అమృత ప్రొడక్షన్స్ మాస్ మూవీ మేకర్స్ బ్యానర్స్పై ఎస్కేన్, సాయి రాజేష్ నిర్మిస్తున్నారు. సాయి రాజేష్ కథను అందిస్తున్న ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ తుది దశలో ఉంది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ చెన్నై లవ్ స్టోరీ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి గుర్తుందా సాంగ్ లాంచ్ ఈవెంట్ను హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీం ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం. 2023లో బేబీ చేశాం, మళ్ళీ 2026లో చెన్నై లవ్ స్టోరీ, మధ్యలో కో ప్రొడ్యూసర్గా అలా బలబిలమాడే, ప్రతిరోజు పండుగ, మహానుభావుడు ఇవన్నీ చేసిన నిర్మాతగా నేను, ఎందుకంటే ఎక్కువ సినిమాలు చేయాలంటే నాకు భయం. ఎందుకంటే కాంబినేషన్ నమ్మాలా లేకపోతే తెలియదు. నాకు నా బ్రెయిన్లో స్ట్రైక్ అయ్యేది ఒక కథే. TV9లో జర్నలిస్ట్గా 2700 రూపీస్ శాలరీ. నాకు మై కెరీర్ స్టార్టెడ్. నన్ను ప్రొడ్యూసర్గా చేసిన దర్శకుడు మారుతి గారు, అలాగే స్విఫ్ట్, ఎస్టీము, ఆల్టో ఈ కార్లే తెలిసిన నాకు బెంజ్ కార్ కొనుక్కునేలా చేసిన డైరెక్టర్ నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ సాయి రాజేష్ గారు. బిజినెస్ మ్యాన్లో ఒక డైలాగ్ ఉంటుంది. మహేష్ బాబు గారు వచ్చి మాట్లాడుతుంటే సాయి షిండి గారు పక్కన ధర్మవరం సుబ్రహ్మణ్యం చూసి ఒక్కడనే మాట్లాడాలిగా అంటే, వర్డ్ లేకుండా నేను ఏది మాట్లాడను విన్ను అంటారు. అలాంటిది నా తమ్ముడు రవి నంబూరి. ఫ్రమ్ దీస్ 3-4 years అంటే మనం ఎవరి వల్ల ఎదిగామో, మనకు ఎవరున్నారో అదనేది ఎప్పుడు చెప్పుకోవాలి. ఒక మారుతి, ఒక సాయి రాజేష్, ఒక రవి, వీళ్ళందరూ మై నెక్స్ట్ డైరెక్టర్స్, రాహుల్, వీళ్ళందరి వల్ల నేను ఈ స్టేజ్ మీద ఉన్నాను. కానీ లేకపోతే ఇలాంటి పెద్ద స్క్రీన్లో టికెట్ కొనుక్కుంటా కూడా ఆలోచించే కుటుంబం మాది. July 13th ఈవినింగ్ బేబీ ప్రీమియర్స్ జరిగినాయి. బేబీ చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది.
ఎమోషన్ డామినేట్ చేసేది. మైకులు ఇసిరేయటం, చొక్కాలు ఇప్పేయటం, రకరకాలుగా ఉండేది. అంటే కోతి కొబ్బరికాయ దొరికినట్టు తెలియదు, ఎప్పుడూ అక్కడ ఉండేవాళ్ళం, మనం ఇక్కడ ఉండేవాటికి ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. తర్వాత ఏ సినిమా తీయాలో తెలియదు. బేబీని రీమేక్ చేయాలనుకున్నాం, దానికి కొన్ని అడ్డంకులు, వేరే లాంగ్వేజ్లో చేయాలంటే. అవన్నీ జరుగుతున్నప్పుడు సక్సెస్ఫుల్గా హిందీలో చేస్తున్నాం. థ్యాంక్స్ టు అవర్ డైరెక్టర్, మై ఫ్రెండ్ రాజేష్ గారు. తెలుగులో ఒక సినిమా చేయాలి, అందరూ కూడా ఒక హిట్ అయిన కాంబినేషన్తో చేద్దాం, ఒక పెద్ద ఒక స్టార్ హీరోతో చేద్దాం. ఇయే సజెషన్స్. అప్పుడు ఒకరోజు రాజేష్ గారు ఒక పెంట్ హౌస్లో కూర్చున్నప్పుడు ఈ స్టోరీ చెప్పి ఇది ఎలా ఉందన్నప్పుడు నాకు బాగా స్ట్రైక్ అయింది. ఈ సినిమా చేద్దాం డార్లింగ్, నెక్స్ట్ మన ఇద్దరం. అంటే తను డైరెక్టర్గానే కాకుండా ప్రొడ్యూసర్గా, అంటే ఇక్కడ రాజేష్ గారు గొప్పతనం చెప్పుకోవాలి. ఒక సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయిన తర్వాత ఆ సినిమా ప్రొడ్యూసర్తో చాలా తక్కువ మంది డైరెక్టర్లు జర్నీ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి అంతకు మించిన ప్రొడ్యూసర్లు ఉంటారు, అంతకు మించిన ప్రొడక్షన్ హౌస్లు ఉంటాయి, అంతకు మించిన ఆఫర్లు ఉంటాయి, ఎన్నో ఉంటాయి. అలాంటి ఇండస్ట్రీలో ఆయన నా ఫస్ట్ సినిమా ప్రొడ్యూసర్, ఆయన నా చిన్ననాటి స్నేహితుడు, ఆయనతోనే నా ప్రయాణం అని చాలా 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 కొద్ది మంది వ్యక్తుల్లో మహోన్నతమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి సాయి రాజేష్ గారు. చాలా హ్యాపీగా ఉంది. అల్లు సినిమాస్లో ఫస్ట్ ఆ డాల్బీ స్క్రీన్ మొన్నే లాంచ్ చేసినప్పుడు మన చెన్నై లవ్ స్టోరీ ఫస్ట్ సినిమా అక్కడ విజువల్ చూడడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సాయి రాజేష్ గారు, ఎస్కేఎన్ గారు. చిన్న విషయం కాదు, వాళ్ళు ఇంత ఎఫర్ట్స్ పెట్టి లేదు ఇక్కడ చేద్దామని చెప్పి, అలాగే మీడియా వారందరికీ దూరమైనా సరే ఇంత దూరం వచ్చి ఓపిక్గా ఈవెంట్ ఇంతసేపు అంతా ఇక్కడ కూర్చున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ముందుగా మా ధీరజన్కి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ధీరజన్న సక్సెస్ మీద సక్సెస్లు కొట్టాలి, చాలా హ్యాపీగా ఉండాలి, ఎప్పుడు చాలా బాగా చూసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మా విశ్వాస్ భయ్య, ఇంక మా గురించి మేము ఏం మాట్లాడుకుంటాం, మాట్లాడి మొత్తం ఇది 5వ సినిమా, ఖచ్చితంగా మళ్ళీ హిట్ కొట్టబోతున్నాం. థ్యాంక్ యూ విశ్వాస్ భయ్య. ఎప్పుడు నా మీద అంటే కొన్ని సినిమాల్లో మనకు ఉంటుందండి ఒక ఫీలింగ్, సరే ఇప్పుడు నేను ఎంత పెద్ద యాక్టర్నా, ఆయన ఎంత పెద్ద టెక్నీషియన్ అనేది పక్కన పెడితే, కొంతమంది మనతో ఉంటే మనం ఖచ్చితంగా ఈ సినిమా చాలా బాగా వస్తుందిరా, మన కోసం ఎఫర్ట్స్ పెడతారా అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది. అది నాకు విశ్వాస్ భయ్ ఉన్నప్పుడు చాలా గట్టిగా ఉంటుంది. మొన్న అదే మాట రవి అన్న అన్నప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ విశ్వాస్ భయ్య. అలాగే ఎడిటర్ సంతోష్ బ్రో, మొన్ననే ఫస్ట్ టైం సెట్లో చూసినట్టు చెప్పాను, ఏంటి భయ్ ఎంత స్మార్ట్గా ఉన్నావు అసలని. చాలా అంటే తను ఈ టీం అందరూ కలిసి ఒకరినొకరు పుష్ చేసుకుంటున్నారనమాట. తను ఎడిటింగ్ చేసి తను చెప్పిన విధానం కానీ సీన్స్ ఎలా వచ్చినాయని చాలా మాకు ఇంకా ఎగ్జైట్మెంట్ పెరుగుతుందనమాట. థ్యాంక్ యూ సంతోష్ బ్రో, వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ యూ. భాస్కర్ అన్న, ఇదిగో ఎప్పుడు కంగారుగా సెట్లో ఒక వ్యక్తి అటు ఇటు పరిగెడుతూ నేను ఏమైపోతానో అనుకున్న వ్యక్తి ఎవరైనా అయితే భాస్కర్ అన్నే సెట్లో, పాపం అంతా. అలాగే విజయ్ మాస్టర్, థ్యాంక్ యూ మాస్టర్. ఇంతకుముందు మా స్టెప్స్ వేసాం, ఇది చాలా కూల్గా కదలాలా, కాలు వద్దా అన్నట్టు కదిలిచ్చారు. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకున్నాను. థ్యాంక్ యూ మాస్టర్. ఆనంద్ శ్రీరామ్ గారు, ఫస్ట్ టైం సార్తో వర్క్ చేయడం, థ్యాంక్ యూ సార్. సింగిల్ కార్డ్ నేను పాటలన్నీ విన్నాను, దాని గురించి మాట్లాడతాను. థ్యాంక్ యూ సార్, అంత బాగా రాసినందుకు. వెరీ ఎగ్జైటెడ్, ప్రతి పాట విన్నప్పుడు నేను చాలా అంటే చాలా ఎగ్జైట్ అయ్యాను. విప్లవ్ బ్రో, థ్యాంక్ యూ. విప్లవ్ కట్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఏదైనా టీజర్ కట్ కానీ, ట్రైలర్ కట్స్ కానీ, సినిమా ఎడిట్ కానీ, మా ఫస్ట్ మేము ట్రావెల్ అయిన వ్యక్తి రాజావర్ రాణి గారు, థ్యాంక్ యూ. ఇలా అసోసియేట్ అవ్వడం చాలా బాగుంది. ఇంకా అలాగే మా మహేంద్ర బ్రో కానీ, నరేష్ బ్రో, మా ఫ్రెండ్స్ అందరూ ఇంకా చాలామంది ఉన్నారు. అందరికీ థ్యాంక్ యూ. చాలా లైవ్లీగా చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం అంతా సెట్లో మొత్తం అంతా. ఇంకా మా గౌరీ, అసలు మా నివి అంటే ఈ సినిమా క్యారెక్టర్ చేస్తున్నంతసేపు ఎదుటమ్మాయి నిజంగా ఒక దేవతలా ఉండాలన్నమాట. క్యారెక్టర్ నిజంగా నేను ఏదైనా బిహేవ్ చేసే విధానం వాటికంటే ఇంకా నేను ఒక అమ్మాయిని ఒక దేవతలా చూడాలి. గౌరీ సపోర్ట్ చేసిన విధానం కానీ, పక్క నుండి ఎలా చేద్దాం ఏంటి అంటే ప్యూర్ లవ్ స్టోరీ కదా. థ్యాంక్ యూ సో మచ్ గౌరీ, వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ యూ. చాలా మంచిగా అనిపించింది. రేపు మీరు చూడబోతారు స్టీవ్ అండ్ నివి అన్నది ఎలా ఉండబోతుందని. థ్యాంక్ యూ గౌరీ. గురుతుందా నువ్వు తడిసిన తొలి వర్షం,
అది వెలసిన తరువాత ఆగిందా ఆకాశం. ఈ పాట విన్న ఫస్ట్ టైం నుంచి షూట్ చేశాక ఇప్పటి వరకు ఈ పాట నా నోట్లో నానుతూనే ఉంది. మీ అందరికి కూడా ఈ పాట నచ్చిందని అనుకుంటున్నాను. ముందుగా ఇక్కడికి వచ్చిన ప్రెస్ అండ్ మీడియా అందరికీ, మూవీ లవర్స్ అందరికీ, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ వెల్కమ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. చిన్నప్పటి నుంచి కొద్దో గొప్ప మ్యూజిక్ నేర్చుకుంటూ వచ్చాను. కానీ నేను పాడని మణిశర్మ సార్ పాట లేదు ఏ కాంపిటీషన్లో కూడా. అండ్ నేను నటించిన సినిమాలో మణిశర్మ మ్యూజికల్ అని పాడడం నిజంగా సార్ ఇట్స్ అ ట్రూ బ్లెస్సింగ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా ఫర్ ఎవర్ ఇండెటెడ్ టు యూ ఫర్ డూయింగ్ దిస్ ఫిలిం. చెన్నై లవ్ స్టోరీ చాలా చాలా యాంటిసిపేషన్ ఉన్న సినిమా. గ్లిమ్స్ రిలీజ్ అయిన తర్వాత నుంచి ఈ సినిమా అప్డేట్స్ ఎప్పుడు అని మీరందరూ కూడా అడుగుతూ వస్తున్నారు. మీతో పాటు నేను కూడా సమానంగా వెయిట్ చేస్తూ వస్తున్నాను. అండ్ ఇవాళ మా పాట లాంచ్ ఈవెంట్లో కలుసుకోవడం మీ అందరినీ నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది. ఒక పెద్ద బరువు బాధ్యత ఉన్న పాత్రని నాకు ఇచ్చినందుకు, నిజంగా నన్ను నమ్మి ఇచ్చినందుకు ఫస్ట్లీ మా రైటర్ అండ్ ప్రొడ్యూసర్ సాయి రాజేష్ గారికి, ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారికి, కో ప్రొడ్యూసర్ ధీరజ్ గారికి, మా డైరెక్టర్ రవి గారికి థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మీ అందరి సపోర్ట్ అండ్ కోఆపరేషన్ లేకపోతే నిజంగా నేను ఇది చేసేదాన్ని కాదు. ఎందుకంటే ఇది ఎంత పెద్ద విషయమో నాకు తెలుసు, మేబీ సినిమా చూసిన తర్వాత అందరికి కూడా తెలుస్తుంది. సో నన్ను నాకు ఇది ఇచ్చినందుకు నిజంగా వెరీ వెరీ ఇండెటెడ్ టు యూ ఆల్. అండ్ కిరణ్ గారు, యూ విల్ షైన్ లైక్ అ బ్రైట్ స్టార్ ఆఫ్టర్ దిస్ ఫిలిం. ఆఫ్ కోర్స్ యూఆర్ అ బిగ్ స్టార్, బట్ ఈ సినిమా తర్వాత నిజంగా మీకంటూ ఒక సపరేట్ మార్క్ పడిపోతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ వెరీ వెరీ గుడ్ కోస్టార్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కీపింగ్ మీ వెరీ కంఫర్టబుల్. అండ్ ఈ సినిమాలో ఈ పాటే కాదు, ప్రతి పాట ఒక ఆణిముత్యం అనే చెప్పచ్చు. అండ్ అద్భుతంగా మ్యూజిక్ చేసినందుకు మణిశర్మ సార్కి, బ్యూటిఫుల్ లిరిక్స్ రాసినందుకు అనంత్ శ్రీరామ్ గారికి, కొరియోగ్రాఫర్ విజయ్ గారికి, ఆర్ట్ డైరెక్టర్ గారికి, ఎడిటర్స్ అందరికి కూడా, విశ్వాస్ సార్ మీకు థ్యాంక్ యూ సో మచ్. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు సబ్స్క్రైబ్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.